ఇప్పుడే చెప్పాను కదా, ఎవ్రీడే ఒక అడ్వెంచర్ అనేది ఏదైతే జరుగుతుందని. ఇప్పుడు ఒకటి జరిగింది. జస్ట్ ఇప్పుడే కాలేజ్కి వెళ్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు లెగ్గానే బీట్రూట్ అంటే ఇది బీరాక్ జ్యూస్ అంటారు. లైక్ ఎలా చెప్పాలంటే బీట్రూట్ ప్లస్ క్యారెట్ ప్లస్ పుదీనా ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్ కలిపితే వచ్చే జ్యూసే బీరాక్ జ్యూస్ అనమాట. ఓకే, టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 AM. నా కాలేజ్ ఏమో 9 AM. నేను ట్రైసెప్ అండ్ చెస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత 11 PMకి పడుకుంటే ఇప్పుడు 11 AM అయింది. ఇప్పుడు ఎలాగో మానేసాం కదా, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అది చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం కాలేజ్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో జాలీగా ల్యాబ్ మొత్తం ఎంజాయ్ చేసి తర్వాత ఏమైతే తెలియదు. ఎవ్రీడే ఒక అడ్వెంచరస్ అనమాట. నాకు ఏం జరుగుతుందో చూడాలి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. Hello ladies and gentlemen, welcome back to my channel. My name is YK Bantumelli and you're watching Incredible Destiny 865 official. సో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంత హడావిడి చేస్తున్నాం కానీ ప్రాజెక్ట్ చేయకపోతే ఇంటర్నల్స్ తగ్గిపోతాయమ్మా. అది సరే, ముందుగా ఈ జ్యూస్ తాగేసి లెట్స్ వర్క్. వాటర్ షెడ్ అనాలిసిస్ అంటే ఇదేనా? R2 బాక్స్లోకి వెళ్ళి స్పేషియల్ అనాలిసిస్ టూల్స్లోకి వెళ్ళి హైడ్రాలజీ అండ్ అక్కడ ఉన్న టూల్స్ పారామీటర్స్ అన్నీ అప్లై చేస్తే వచ్చేదే కదా వాటర్ షెడ్ అనాలిసిస్ అండ్ డెలినేషన్. ఓ అంతేనా? సో ఇదే అనమాట రిలీఫ్ మ్యాప్. మారేడుమిల్లి రీజన్లో ఒక పెద్ద వాటర్ షెడ్ కలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి చేసాం అనమాట. ఐ హోప్ బెటర్గానే వచ్చిందని అనుకుంటున్నాను. లెట్స్ సీ. సార్లు ఒకసారి కనుక్కొని చెప్పాలన్నమాట. మార్నింగ్ నేను ఎగ్స్ తిన్నదనమాట. ఇప్పుడు ఎగ్స్ని కర్రీలా ప్రిపేర్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ అది నేను చేస్తున్నా. కొత్త రెసిపీ అనుకోవచ్చు, కొత్త డిష్ అనుకోవచ్చు, తెలియదు కానీ బట్ ట్రై చేస్తున్నా. ఇప్పుడే చెప్పాను కదా, ఎవ్రీడే ఒక అడ్వెంచర్ అనేది ఏదైతే జరుగుతుందని. ఇప్పుడు ఒకటి జరిగింది. జస్ట్ ఇప్పుడే కాలేజ్కి వెళ్తున్నా. అంటే జరిగి ఆల్మోస్ట్ ఒక 3 hours అయింది. నేను కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాను. ఏం జరిగిందంటే ఒక జంక్షన్స్ని క్రాస్ చేశాను. పోలీసు వాళ్ళు అప్పుడు అక్కడ మొత్తం నిఘా పెడుతున్నారని నాకు తెలియదు అనమాట. నేను వెళ్ళాను, ఆపేసాను. ఏముందో మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ యొక్క పొల్యూషన్ అన్నీ, ఎవ్రీథింగ్, ఈవెన్ హెల్మెట్, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏముందో చూపించేసిన తర్వాత ఆ డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు. నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉందన్నమాట. అది చూపిస్తే వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు సార్ నాకు మీద చలానా వేస్తాను అంటున్నారు అన్నాను. ఈ లోపల పక్కనే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఒక పర్సన్ ఉన్నాడు. కొంచెం ఒక 30-35 ఏజ్ ఉంటుందేమో. ఆ పర్సన్నే వెళ్తున్నాడు. ఆ పర్సన్ అసలు ఆపలేదు, మమ్మల్ని ఆపేశారు. నేను క్వశ్చన్ చేశాను, సార్ మమ్మల్ని ఎందుకు ఆప, అన్నీ ఉన్న వాళ్ళకేమో చలాన్ వేస్తాం, మరి వాళ్ళ హెల్మెట్ కూడా పెట్టుకోవాలి, వాళ్ళు ఎందుకు వదిలేశారంటే నాకు చలాన్ వేశారనమాట. అదంతే సార్, ఎందుకు సార్ అలాగంటే అదంతే అన్నారు. యాక్చువల్ ఫస్ట్ హెల్మెట్కి వేస్తాను సార్, హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్కి ఎలా వేస్తారా అన్నారు. తర్వాత సరే నేను డాక్యుమెంట్కి వేస్తానని చెప్పారు. సో డాక్యుమెంట్స్ కూడా ఎలా వేస్తారు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎలా వేస్తారు సార్ అంటే వేసేసారు అంతే. ఆడిందిరా నీతో వింత నాటకం. ఇది జరిగిందనమాట ఈరోజు అడ్వెంచర్. అయితే అది అసలైన వాళ్ళని పట్టుకోలేదు, నాలాంటి వాళ్ళని పట్టుకున్నారు స్టూడెంట్స్. అక్కడ ఆపిన వాళ్ళ ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళకి కరెక్ట్గా ప్రూఫ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయి. బట్ నేను కూడా కట్టాల్సి వచ్చింది 185 రూపీస్ అనమాట. ఆ ట్రాఫిక్ పోలీస్ అసలు ఫోటో తీసినాడు కూడా నాకు తెలియదు అనమాట. లైక్ అంటే ఆపి జస్ట్ వెహికల్ డీటెయిల్స్ చూస్తారు కదా, అలా మీకు డాక్యుమెంట్ ప్రూఫ్ పెడతా అనమాట. చెక్ ఫస్ట్ టైం కడుగుతున్నా కదా, అంటే వ్యాలిడిటీస్ అంతా కట్టి ర్యాష్ డ్రైవింగ్ లేకపోతే ఆ ప్రూఫ్ లేదు, ఈ ప్రూఫ్ లేదు, ఏదో ఒకటి చెప్పి కడితే ఓకే. బట్ ఎవ్రీథింగ్ ఉన్నా కూడా డాక్యుమెంట్ చూపించలేదనే ప్రూఫ్తో 185 రూపీస్ కట్టించుకున్నారు. ఇంకా
ఎవడు ఏముంటే ఏంటి, ఎన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా మీరు చలానా కట్టాలమ్మా, అది హైలైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ గైస్. అడ్వెంచర్ గట్టిగానే జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్ సైనింగ్ ఆఫ్.